నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్ని వార్తలు విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. భారతదేశం సనాతన ధర్మం మీద ఏర్పడిన దేశం. ఈ దేశంలో అర్చకుల పరిస్థితి ఎలా ఉంది, ఆలయాల పరిస్థితి ఎలా ఉంది, ఆలయాలను ఆదాయ మార్గాలుగా చూసే ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలు కొన్నుంటే ఆలయాలను పట్టించుకోకుండా ఆదాయ మార్గాలుగానే చూస్తున్నవి మరికొన్ని చూస్తూనే ఉన్నాం. అయితే భారతదేశంలో ఆలయాలకు సంబంధించి ఇన్ని కాంట్రవర్సీలు ఉంటే ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ సనాతన ధర్మాన్ని తాము ఓన్ చేసుకోవడం, సనాతన ధర్మం అనే సంబంధించి ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక ఆలయం ఉంటే ఒక ఏమంటారు మానసిక ప్రశాంతను, ఆధ్యాత్మిక చింతనను పొందొచ్చని ప్రపంచంలోని చాలా దేశాలు ఆలోచన చేస్తున్నాయట. మొన్నటికి మనం చూసాం, అబుదాబిలో అతిపెద్ద ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత మరొక అరబ్ దేశంలో కూడా ఆలయ నిర్మాణానికి సంబంధించి అక్కడ ఉన్న షేక్ స్థలాన్ని కూడా కేటాయించడం చూసాము. ఆ ఆలయం కూడా నిర్మితం కానుంది. ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా కృతజ్ఞతలు చెప్పారు. ఒక పక్క నుంచి భారతదేశంలో ఆలయాలకు సంబంధించి, సనాతన ధర్మంకి సంబంధించి దాడి చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటే ఇదే సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అరబ్ కంట్రీలే కాదు ప్రపంచంలో చాలా దేశాలు ముందుకొస్తున్నాయట. చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటిది విన్నప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయాన్ని ఆస్ట్రేలియాలో నిర్మించబోతున్నారట. ఆస్ట్రేలియాలోని పెర్త్లో 150 ఎకరాల స్థలంలో 721 అడుగుల ఎత్తులో 600 కోట్ల రూపాయలతో ప్రపంచంలోని అతి పెద్ద ఆలయాన్ని నిర్మించబోతున్నారట. ఇది చాలా చాలా సంతోషకరమైన వార్త. ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఆలయాలు మాత్రమే మారగలవు. సనాతన ధర్మానికి సంబంధించి ఆనవాళ్ళను పెట్టుకోవడం ద్వారా మన ముందు భవిష్యత్తుకు, మన తరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక చింతనను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఒక్క సనాతన ధర్మ ఆలయాలతో మాత్రమే సాధ్యమవుతుంది అంటూ ఈరోజు ప్రపంచంలోని దేశాలన్నీ కూడా అడుగులు ముందుకు వేస్తూ ఇలా ఒకదానికి మించి ఒకటి పెద్ద ఆలయాలను కట్టడం అయితే ఒక గొప్ప అనుభూతి అని చెప్పాలి. అలాగే మన దేశంలో ఉన్న ఆలయాల పరిస్థితుల గురించి కూడా ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల నుంచి అర్చకులకు జీతాలు లేవు, ధూపదీప నైవేద్యాలకు లేవు. అలాగే ఏపీలో కూడా చాలా ఆలయాలు ఏమైపోతున్నాయో మనుగడే తెలవట్లేదు. తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో, కేరళ లాంటి రాష్ట్రాలలో హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఆలయాల మీద, అలాగే విగ్రహాల మీద దాడులు, ధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టాలి. ఆలయాలు అంటే ఆధ్యాత్మిక కేంద్రాలే తప్ప ఆదాయ మార్గాలు అనే విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోయి ఆ చింతనగా అడుగు వేయాలని మనం కూడా కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.